హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం దొండకాయ డీప్ ఫ్రై చేసుకుందామండి. దొండకాయ అండి, చాలా బాగుంటుంది. దొండకాయ, పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంతేనండి వీటికి పట్టేటి. దొండకాయ శుభ్రంగా కడిగి చక్రాలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ నూనె మంచిగా వేడైన తర్వాత అందులో వేసుకోవాలి. నూనె వేడిగా ఉండాలండి, చల్లగా ఉంటే ఇది నూనె గుంజుకుంటాయి, మంచిగా ఏగాయి. ఎప్పుడైతే మనం దొండకాయ వేస్తామో అప్పుడు మీడియం ఫ్లేమ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే అవి మాడతాయి, లోపల ఉడకాయి, పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్ ఉంటే నూనె పడతాయి. ఒక 5 నిమిషాలు కొద్దిగా ఓపిక వేయించుకుంటే మంచిగా వేగుతాయండి. మ్యాక్సిమం 5 నిమిషాలలో వేగుతాయండి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి యూట్యూబ్లో. చూడండి, ఇలా మంచిగా మెల్లగా ఒక 5 నిమిషాల లోపల మంచిగా గోలుతాయండి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మెల్లగా స్టవ్ స్లిమ్లో మీడియంలో పెట్టుకోవాలి. కంపల్సరీ గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అంతే. మరీ తిక్కు గోల్డెన్ బ్రౌన్ వస్తే మాడిపోతాయి. ఈ మోతాదుగా సరిపోతాయండి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. అన్నిటిని ఇప్పుడు ఏదైతే ఐటమ్స్ మనం గోలించుకుంటామో అవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత లాస్ట్కి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఐటమ్ గోలించుకునే దొండకాయ గోలించుకున్నాము. నెక్స్ట్ ఉల్లిపాయ గోలించుకోవాలండి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ నూనె బాగా వేడిగా ఉంటే కొద్దిగా తక్కువ చేసుకోండి, చల్లగా ఉంటే కొద్దిగా ఎక్కువ చేసుకోండి. మొత్తానికి ఇవి కూడా మాడకుండా చూసుకోండి, పచ్చిగా ఉండకుండా చూసుకోండి. మ్యాక్సిమం 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. కొద్దిగా ఓపికగా చేసుకోవాలి, అంతే. చూడండి, ఈ మోతాదుగా చాలు. ఇట్లా గోలితే ఉల్లిగడ్డ కమ్మగా ఉంటుంది. ఎక్కువ గోలిందనుకో చేతికి వచ్చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ పచ్చిమిర్చి అండి. నూనె వేడిగున్నా చల్లగా ఉన్నా కానీ పచ్చిమిర్చి వేసేటప్పుడు స్లిమ్లో చేసుకొని పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోలియాలి దాన్ని. ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం అట్లే పెట్టి వేస్తే చిట్లినప్పుడు నూనె మీద పడుతుంది. కాబట్టి అవి వేసిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం పచ్చిగా ఉండొద్దండి, మంచిగా గోలాలి. చూడండి, ఈ విధంగా గోలితే సరిపోతుంది. డైరెక్ట్ తినేయచ్చు అవి, అంత కారం ఏమి ఉండవు మంచిగా గోలిన తర్వాత. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా మంచిగా క్రంచి గోలించుకోవాలి. మాడగొట్టొద్దు, మంచిగా కరకరలాడేటట్టు. చూడండి, ఈ మాత్రం గోలించుకుంటే సరిపోతుంది. ఈ కళ్యామా కూడా అందులో వేసుకోవాలి. తర్వాత పల్లీలు అండి. పల్లీలు డైరెక్ట్ కడాయిలో వేయద్దండి, ఇట్లా ఈ జల్లీలో వేసి వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. పల్లీలు మాడనీయద్దు, తీసి చూసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా గోలినాయంటే ఆపేసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లాస్ట్ ఐటమ్ ఇది ఇందులో గోలిచ్చేది. మీకు డౌట్ ఉంటే ఒక పల్లి గింజ తీసుకొని దాన్ని ఒత్తి చూస్తే తెలిసిపోతుంది ఏగిందా లేదా అని. మంచిగా ఏగిందండి. పొట్టు పోతుంది, మంచిగా కడకుంటుంది పల్లి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అందులో వేసుకొని వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అండి. చిన్న రోట్లో వేసి దంచుకోవాలి. ఒక 10 వేసుకుంటే సరిపోతాయండి చిన్న వెల్లుల్లి. పెద్దగా ఉంటే ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. కచ్చపెచ్చ దంచాలి. ఈ కచ్చపెచ్చ దంచు ఇందులో కలుపుకున్న లాస్ట్ ఐటమ్ ఇది మన వెల్లుల్లి దంచింది.
స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇది. వీడియో చేసుకోండి. ఒక స్పూన్ నిండా కారం సరిపోతుందండి. ఒక స్పూన్ ధనియాల పొడి, టీ స్పూను గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ పసుపు అండి. ఎక్కువ ఎద్దు పసుపు, దీనికి పావు టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా కలవాలి. ఇప్పుడు చివరగా ఒక టీ స్పూన్ ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఉప్పు చెక్ చేసుకొని తర్వాత అవసరం ఉంటే వేసుకోండి. ఇది 1/2 kg దొండకాయ అండి. 1/2 kg దొండకాయ, ఒక 100 grams వేసాను పల్లీలు. తక్కువ తింటోళ్ళు తక్కువ వేసుకోండి. ఎట్ ది సేమ్ టైం జీడిపప్పు కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పు కూడా గోలిచ్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. ఇప్పుడు దీనికి ఒక 1/2 ముక్క నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని ఒక సగం ముక్క నిమ్మకాయ పిండాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయ డీప్ ఫ్రై ఎంతో కమ్మని, టేస్టీ, పిల్లలకు కూడా ఇష్టమైన దొండకాయ డీప్ ఫ్రై. థ్యాంక్స్ వన్స్ అగైన్.